నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. బంగ్లాదేశ్ ఇష్యూ మనందరికీ తెలిసిందే. గత 15 రోజులుగా ఈ ఇష్యూ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అందులో ప్రధానంగా హిందువులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కరాటి కళ్యాణ్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, హిందువుల మీద దాడి అనేది దగ్గర దగ్గర 15 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. దీని గురించి ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నట్టుగా ఇప్పటిదాకా ఎక్కడా లేదు. సో ఎట్లా చూస్తారు? బంగ్లాదేశ్ అనేది మన పొరుగునే ఉన్న దేశం. ఇప్పుడు మనం అదే ప్లేస్ లో మనల్ని ఊహించుకుంటే మనం భయం పడతాం. అంటే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఫ్యూచర్ మనకు కనిపిస్తుంది. అక్కడ ఎలా పెరిగారో ఇక్కడ కూడా అలాగే పెరుగుతున్నారు. రోజు రోజుకి వాళ్ళ జనాభా పెరుగుతుంది. రోజు రోజుకి జనాభా పెంచుకుంటూ పోతున్నారు. మనం తగ్గించుకుంటూ పోతున్నాం. సో దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెళ్లి అవ్వగానే ఒక 5 6 పిల్లలు అంటారు. ఆ జనాభా పెరిగి వాడు ఒక మెకానిక్ షాప్ లో ఉంటాడు, ఒకడేమో ఏసీల్లో పని చేస్తాడు, ఇంకొకడేమో ఏదో ఒక ప్రతి ప్లంబర్ అయిపోతాడు. ప్రతిది ఇంటికి కావాల్సిన అవసరాలన్నీ వాడే వస్తాడు. మనం ఎక్కడ మీరు బుక్ చేయండి, ముస్లిం తప్ప ఎవరు రారు కదా. వాళ్ళు మనకు వస్తున్నారు అనేసరికి మన పిల్లలు లవ్ జిహాద్ లో గురి చేస్తున్నారు. ల్యాండ్ జిహాదీ ఉంది, రేపులు చేస్తున్నారు, చాలా రకాలుగా హింసలు గురి చేస్తున్నారు. ఇదంతటికి కారణం మనం మేల్కోకపోవడం. సో అక్కడే కాదు, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. కానీ మనకి ఇంకా చాప కింద నీరులో ఉంది. ఇప్పుడు తెలియడానికి కొంచెం టైం పడుతుంది. మనం అదే పరిస్థితిలో ఉండి పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి స్టార్ట్ అయ్యి ఒకసారి మీరు కట్టుకున్న ఈ భవనాలు, ఈ భూములు అన్ని లాక్కొని మిమ్మల్ని చాప కింద నీరులో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఏకుమేకే కూర్చుంటే ఆ రోజు అర్థమవుతుంది. అంతవరకు మన వాళ్ళందరూ మన వరకు రాలేదులే, మన వరకు వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటున్న వాళ్ళందరికీ ఈ బంగ్లాదేశ్ ఒక నిదర్శనం. నెక్స్ట్ మీరే అని మొన్న వినీలు పెట్టాడు, అది చూశాను. శ్రీలంక, బంగ్లాదేశ్, నెక్స్ట్ ఇండియా అని. ఎంత పెయిన్ వచ్చింది. నెక్స్ట్ మీరే అన్నప్పుడు ఎంత పెయిన్ ఉంటది. అంటే మీరు మేల్కోవాలి. బంగ్లాదేశ్ దుస్థితి మనకి రాకూడదు అంటే మనం కూడా ఇప్పటి నుంచి ప్రతి విషయంలో మేల్కొని ఉండాలి. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్ని జాగ్రత్తగా ఫస్ట్ నుంచి ట్రైన్ చేసి పెట్టుకోవాలి. ఆడపిల్లల్ని అయితే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే రేపులు కూడా అయిపోయారా, చంపేసారా, ఏదైనా మనం చూస్తూ కళ్ళ ముందు కోల్పోతాం. సో మనకి ఇదంతా ఒక వార్నింగ్ అన్నట్టు. గతంలో కూడా చాలా దాడులు చూసాం, రేప్ ఇన్సిడెంట్లు చూసాము. ఎక్కడా కూడా వీటికి సంబంధించి సరైన జస్టిస్ జరిగిందని అయితే మేము అనుకోవట్లేదు. మరి మీరేం చెప్తారు? సెక్యులర్ భావజాలం. రాజకీయ నాయకులు సెక్యులర్ గా ఉండడం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం కూలిపోకుండా ఉండడం కోసం, నోటి కోసం వాళ్ళు చేసే పనుల వల్ల ఈ రోజు ఇలాంటి దుస్థితి. వాళ్ళకి సపోర్ట్ చేస్తారు తప్ప, సమర్థిస్తూనే ఉన్నారు తప్ప ఎక్కడ ఖండించట్లేదు. ఎవరు ఖండిస్తున్నారు? బీజేపీ తప్ప. మీరు ఒకళ్ళు చెప్పండి. ఎవరో ఒకళ్ళు మహానుభావులు ఉంటారేమో, ఎవరైనా. అంత సీన్ లేదు అక్కడ. మాక్సిమం బీజేపీనే ఫైట్ చేస్తుంది. బీజేపీనే ఆర్టికల్ 370 ఏది తీసుకొచ్చినా బీజేపీ ప్రభుత్వం వల్ల జరిగింది. అందుకనే కొంచెం భయంతో ఉన్నారు. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం కొంచెం ఇట్లా అయింది అనుకోండి, వాళ్ళు విజృంభిస్తారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ నిజస్వరూపం. ఇట్లాంటివి ఆపే పరిస్థితి ఉంటది అంటారా? అంటే ఎవరైనా కూడా ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, కానీ ఆగే పరిస్థితి ఉంటది అంటారా? దీనికి ఆనకట్ట వేసే పరిస్థితి? అది మన ప్రయత్నం, మన లోపం లేకుండా మనం చేస్తామండి. ఒక్కసారి అయిపోదు. ఇది కూడా ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాంగా. మేము ఇలాంటి ధర్నాలు చేస్తున్నాం, ర్యాలీ చేస్తున్నాం. ప్రతి దగ్గర మా వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించి మేము అందరినీ అప్రమత్తం చేస్తున్నాం. మాక్సిమం వాళ్ళకి మెసేజెస్ ఇస్తున్నాం, మెసేజ్ పాస్ చేస్తున్నాం. ప్రతి మీడియా ద్వారా ప్రతి దగ్గర చెప్తున్నాం. ఇంకా ఎక్కడి నుంచి ఏమని చేయగలుగుతాం? అంతకని నుంచి మనమే అధికారులు కాము. అధికారులు కొన్ని స్పందించాల్సిన వాళ్ళు స్పందించరు. అలాగే ఎవరు ఇక్కడ స్పందించాలి? రాజకీయ నాయకులు కూడా మా బాధ్యత అనుకోవాలి. వాళ్ళ ఇంటి మీదకి వస్తే తప్ప వాళ్ళకి తెలియదంటే ముస్లింస్ వాళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేయిస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ అని కొంతమంది నోటుకు పోతాయిగా. వాళ్ళ వర్గం తాలూకా నోట్లు చీలిపోతాయిగా. సో వాళ్ళంతా ఎవరు చేస్తున్నారు? హిందువుల మీద చేశారా? ముస్లిమ్స్ మీద అయితే కాదు కదా. వాళ్ళు కూడా కొట్టుకుని ఉండొచ్చు, కానీ హిందువులే కదా అక్కడ నష్టపోయింది. సో ఇప్పుడు ఎవరు మనం సపోర్ట్ చేయాలి? ఎవరికి చేయాలి? వాళ్ళకి చేయట్లేదు. ఇండియాలో కూడా చాలా మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసి మన వాళ్ళని ఎందుకు కాపాడుకోవట్లేదని ప్రభుత్వాల మీద కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వాలే, నేను చెప్తున్నాను కదండి, ప్రభుత్వమే తీసుకోవాలి చాలా చర్యలు. చేయాల్సిందే. వాళ్ళు అన్నట్టనే కాదు, కాపాడుకుంటుందే వాళ్ళని అన్ని విధాలుగా. ఎన్ని రకాల ఇనాములు ఇస్తున్నారు వాళ్ళకి. హిందువులకి ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు హిందువులు చెప్పండి? ఎవరి డబ్బులు తీసుకెళ్లి ఎవరికి ఇస్తున్నారు? సో ఇదంతా హిందువుల పైన జరుగుతున్న కుట్రే. ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. రేపు పొద్దున మనకు ప్రత్యక్షంగా డైరెక్ట్ రాకుండా అక్కడ పరిస్థితులు ఇక్కడ రాకూడదని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీ హిందూ సంఘాలన్నీ కూడా ఈ రోజు మేమందరం కూడా, నాది ఆదిపట్ల కళాపీఠ, నేను కూడా హిందూ వారియర్ గా ఉంటాను, మీకు తెలిసిందే. సో మేమంతా కలిసి ముందు కూడా ఇది ఫ్రీక్వెంట్ గా ఇది జరిగి అక్కడ మంచి లౌకిక వాదం
ప్రభుత్వం లౌకికవాద ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం అన్ని విధాలుగా. వచ్చే వరకు అక్కడ దాడులు ఆగే వరకు మా ప్రయత్నాలు మేము చేస్తాం, మా మా అభిప్రాయాలు మేము ప్రకటిస్తాం, మేము చేయాల్సిన లెటర్స్ రాస్తాము, ట్వీట్ చేస్తాము, ప్రధానమంత్రి గారి దాకా చేరే వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి మన ప్రధానమంత్రి ఏం చేయగలరు, ఏదైనా ఆశ్రయం ఇవ్వగలరు కానీ. సో ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తూనే ఉన్నారు. సో అక్కడ ప్రభుత్వం మారి మంచి రోజులు వచ్చే వరకు మన ప్రయత్నం మనం చేయడం. మనం బంగ్లాదేశ్ వెళ్ళి మనం వాళ్ళు ఆపే అనుకోండి, మనల్ని కూడా వేసేస్తారు కదా. మనం వెళ్ళలేము, ఎవరైనా సరే ఎవరి ప్రాణం అందరికీ ప్రాణం ముఖ్యమే. సో మన ప్రయత్నాలు ఏంటంటే ఏమైనా ఉంటే మన వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి కొంచెం మాట్లాడి ఇలాంటివి చేయకండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పగలం. ఇంతకు మించి ఎవ్వరూ ఏం చేయలేరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.